ఫ్రెండ్స్, మనమైతే తొరంగల్లుకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఏదో సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3లో వస్తుందంట. మనమైతే 1లో ఉన్నాం. సో ఇప్పుడు మనమైతే త్వరగా వెళ్ళాలి, లేకుంటే మన ట్రైన్ అనేది మిస్ అవుతుంది. సో లెట్స్ సీ. సో ఈ స్టెప్స్ వదిలేసి మనం ఎస్కలేటర్ అయితే పట్టుకుందాం. సో కొత్తగా అయితే ఇదైతే ఓపెన్ చేశారు. మనమైతే ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, మన ట్రైన్ కూడా ఇప్పుడైతే బళ్ళారి కంట్రోల్మెంట్ అయితే దాటేసింది. ఇంకొద్ది క్షణాల్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇటుపక్క అయితే గూడ్స్ వెళ్తుంది, చూస్తున్నారుగా. సో బళ్ళారి రైల్వే స్టేషన్ అనేది మొత్తం రిమోడలింగ్ చేశారండి. చాలా బాగుంది చూసేకి. బట్ ఇక్కడంతా ఇదంతా గూడ్స్ షెడ్ అనమాట. సో మన ట్రైన్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది, చూస్తున్నారుగా. మనమైతే ట్రైన్ ఎక్కేసాం. సో ట్రైన్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. సీట్ అయితే వచ్చేసి ఇక్కడ కూర్చుంటున్నాం మనం. ఇదే మన సీట్, ఎమర్జెన్సీ విండో, రైల్ ఫ్యాన్స్ ద బెస్ట్ విండో. సో మన వ్యూ అయితే ఇలా ఉంటుంది. వెనకాలైతే ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ట్రైన్ అనేది ఆపేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కారు, ట్రైన్ అనేది బయలుదేరిపోతుంది. లెట్స్ సీ. సో హార్న్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి బళ్ళారి టు హొస్పేట్ డెమో ట్రైన్ అన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఓబులాపురం చిత్రదుర్గ సైడ్ అయితే ఆ లైన్ వెళ్తుంది. ఇదైతే హొస్పేట్ సైడ్ అనమాట. ఇది ఒక జంక్షన్ కాబట్టి బళ్ళారి జంక్షన్ అని అయితే పేరు పెట్టారు. సో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్తే మనం చిత్రదుర్గ, హొస్పేట్, ఓబులాపురం వెళ్ళచ్చు. ఇది వచ్చేసి హొస్పేట్ రూట్ అనమాట. సో అటు సైడ్ వచ్చేసి సింగిల్ లైన్, ఇది వచ్చేసి డబల్ లైన్. మీకు చూస్తారుగా. సో ఇక్కడ ఈ పక్క ట్రాక్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి డబుల్ లైన్ అనమాట. మన ఇంజన్ అయితే ఇక్కడ ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఉంది. మనకైతే రైల్వేస్ పక్కనే రోడ్వేస్ అనేది ఉంటుంది హొస్పేట్కి. డబుల్ రోడ్ అనమాట. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫర్ మోర్ బెటర్ అప్డేట్స్. ఇప్పుడైతే మనకు బళ్ళారి కంట్రోల్మెంట్ అయితే రాబోతుంది స్టేషన్. సో నైట్ కాబట్టి సరిగ్గా కనబడకపోవచ్చు, యూ కెన్ అండర్స్టాండ్. కంట్రోల్మెంట్ స్టేషన్ అయితే మనమైతే స్కిప్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ బళ్ళారి కంట్రోల్మెంట్ హాల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ సిగ్నల్ తెచ్చారు కానీ ట్రైన్ అయితే ఆపారు. ఎందుకు ఆపారు ఏమో మరి. అయితే ఎక్కే వాళ్ళు ఉన్నారని ట్రైన్ అయితే ఆపారు. సో ఎక్కుతున్నారు, ట్రైన్ అయితే బయలుదేరింది. యాక్చువల్గా ఇక్కడైతే స్టాప్ లేదు మన ట్రైన్కి, బట్ ఎక్కే వాళ్ళు ఉన్నారని ఆపారు. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. యాక్సలేషన్ అబ్బా డెమో ట్రైన్స్. ట్రైన్ స్పీడ్ అయితే ఇప్పుడైతే సడన్గా యాక్సిలరేషన్ డౌన్ అయ్యి మరీ అయితే పెంచాడు. మనమైతే ప్రెజెంట్ 50 స్పీడ్లో అయితే వెళ్ళబోతున్నాం. ఇది మన ట్రైన్ యొక్క వ్యూ అనమాట. ఎవరు లేరు లోపల. ఇలా అయితే ఉంది మన వ్యూ. సో ఇదొక బెస్ట్ టైం. నైట్ ఎంప్లాయీస్ అయిపోయి డ్యూటీ గురించి ఇంటికి వెళ్ళే వాళ్ళకైతే ఇదొక బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట హొస్పేట్కి.
దీని యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 20 రూపీస్. మెమూ ట్రైన్ అయితే దీని యొక్క స్పీడ్ వచ్చేసి మనకి 100 మ్యాక్సిమం, 100 to 90 మధ్యలో అయితే వెళ్తుంది. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే 90 to 93 అలా వెళ్తుంది ఆ స్పీడ్లో. సో బయట అయితే ముప్పు కాబట్టి ఏమైతే కనపడట్లేదు. ట్రైన్లో చూపిద్దామంటే ఎవరు లేరు. ఇదన్నమాట మన బ్లాగ్. బళ్ళారి టు హోస్పేట వచ్చేసి మామూలు ట్రైన్స్లో 1 అవర్ పడుతుంది. డెమో ట్రైన్స్లో వచ్చేసి ఒక 20 మినిట్స్ అలా ఇలా పడుతుంది ఎక్స్ట్రా. ఎందుకంటే ఇలా ఇవైతే ప్రతి ఒక్క స్టాప్ అయితే స్టాప్ చేసుకుంటూ పోతాయి కాబట్టి మనకైతే టైం పడుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే కుర్తిని వస్తుంది. సో కుర్తిని స్టేషన్ వచ్చాకైతే మనమైతే మాట్లాడతాం. మనమైతే కుర్తిని స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి కుర్తిని స్టేషన్. సో ఇక్కడ కూడా ఎవరు లేరన్నమాట ఎక్కేవాళ్ళు. మ్యాక్సిమం మనకి ఎక్కితే బళ్ళార్లోనే ఎక్కేవాళ్ళు ఉంటారు, బట్ ఇక్కడెక్కడ ఉంటారు ఎక్కేవాళ్ళు అంతే ఉన్నామని. సో మన ట్రైన్ అయితే కుర్తినికి అయితే వచ్చి ఆగింది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో 2 సైడ్స్ అన్నమాట ప్లాట్ఫామ్. అటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉంది కుర్తిని. డెమో ట్రైన్స్ యాక్సలరేషన్ చూస్తున్నారుగా. స్టేషన్ అయినా ఏదైనా ఇచ్చి పడేసేది అన్నమాట. సో మనకు స్టేషన్లోనే 30 స్పీడ్ అయితే వెళ్తుంది ట్రైన్. సో బాయ్ కుర్తిని. లైట్స్ కూడా లేవు ఇక్కడ బోర్డు దగ్గర. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దరోజీ అనమాట. సో దరోజీ నుంచి వీడియోలు చూస్తుంటే కామెంట్ చేయండి. సో అక్కడ దూరంగా లైట్స్ ఏంటో కనిపిస్తే ఏంటో కామెంట్ చేయండి. మనమైతే తొరంగల్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఏదో వర్క్ అయితే జరుగుతుంది. ఇంత నైట్ అయినా జరుగుతుంది. ఓకే, ఫ్లైఓవర్ అనమాట. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్. సో అక్కడ దూరంగా లైట్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మనకి తొరంగల్లో జంక్షన్. సో మన దరోజీ స్టేషన్ అయితే ఇటుపక్క అయితే వచ్చింది. సో స్టేషన్లోనే ఇంత స్పీడ్ అయితే వెళ్తున్నాడు స్టాప్ చేసేది. సో ఇప్పుడైతే మన ట్రైన్ అయితే స్లో అయింది స్టాప్ చేయడానికి. ఇది దరోజీ స్టేషన్ అనమాట. అయితే ఈ లైన్ నుంచి ఆ పక్క లైన్కి అయితే క్రాస్ అవుతుంది. ఈ లైన్లోకి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో ఇటు సైడ్ అయితే మన ప్లాట్ఫామ్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకంతా తొరంగల్ అనమాట. ఫ్యాక్టరీ ఏరియా అంతా. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. సో అక్కడైతే మనకు ఒక లైన్ అయితే వెళ్తుంది, అది జంక్షన్. మనమైతే గదిగనూరు స్టేషన్కి అయితే వచ్చాం. గదిగనూరు తర్వాత అయితే మనకైతే నెక్స్ట్ స్టాప్ హోస్పేట్. సో ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. సో మనదైతే ఇంకా నెక్స్ట్ ఎక్కడైతే ట్రైన్ ఆగదు. కొద్దిగా రోడ్ లేని వల్ల ట్రైన్ అయితే మనది లాగి ఇలా అయితే సిగ్నల్ ఇచ్చేసారు, వెళ్ళిపోయింది. సో ఎందుకంటే ట్రైన్స్ అనేటివి ఇక్కడ ఎక్కువ గూడ్స్ అనేవి ఉంటాయి, ప్లాట్ఫామ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇంకో ట్రైన్ అయితే బయట అయితే వెయిట్ చేస్తుంది. మన ట్రైన్ వెళ్ళగానే ఆ ట్రైన్ అనేది వస్తుంది.
సో అది వచ్చేసి సింధనూర్ నుంచి యశ్వంత్పూర్కి అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్ అనేది వస్తుంది ఇప్పుడు. సో మీకు కనబడితే చూపిస్తాను. సో అక్కడైతే కనిపిస్తుందిగా, సో అక్కడైతే మన ట్రైన్ అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, అక్కడైతే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఆగి ఉంది. సో ఫస్ట్ టైం అనమాట ఇలా డెమో ట్రైన్ని పంపించి ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఆపడం. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? చూస్తే కామెంట్. సో అక్కడైతే ఆగింది. సో ఇప్పుడైతే ఆ ట్రైన్కి అనేది సిగ్నల్ అయితే ఇస్తారు. మన ట్రైన్ అయితే ఇటుపక్క వచ్చేసింది కాబట్టి సో ఆ ట్రైన్ వచ్చి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఫుల్గా క్రౌడ్ ఉంది. అంప ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది 10 సెకండ్స్లో. మనమైతే హొస్పేట్ అవుటర్లో అయితే ఉన్నాము. హొస్పేట్ జంక్షన్ అయితే మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. ట్రైన్ అయితే ఇక్కడే ఎండ్ అవుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చేసింది. ఎందుకంటే 1, 2లో మెయిన్ ట్రైన్స్ వస్తుంటాయి కదా హొస్పేట్ మీద వెళ్ళేటివి. సో దానివలన ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 3కి అయితే పంపించారు. సో అటుపక్క 1, 2 ప్లాట్ఫామ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ప్లాట్ఫామ్ 3 ఉంటుంది. ఇది వచ్చేసి హొస్పేట్ పార్సల్ ఆఫీస్ అనమాట. ఓల్డ్ది. హొస్పేట్ జంక్షన్ కూడా ఫుల్ మాడిఫైడ్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. చూస్తున్నారుగా. టైం వచ్చేసి ఇప్పుడు 10:08 అయితే అవుతుంది. సో దగ్గర 1 అవర్ 45 మినిట్స్ అయితే పట్టింది ఈ ట్రైన్లో వచ్చేకి. సో చాలా స్లోగా అయితే వచ్చింది డెమో ట్రైన్. ఇది హొస్పేట్ యొక్క వ్యూ అనమాట.